నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మన పిల్లలు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అంటే యూరప్, యూకే, జర్మనీ వీటితో కంపేర్ చేస్తుంటుంటే ఫ్రాన్స్ అండి బ్యూటిఫుల్. అది అవును. ఓకే. సో ఎంత అందంగా ఉంటుందో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి అక్కడ డోర్స్ కూడా అంతే ఓపెన్ అయి ఉన్నాయి అని అంటున్నారు. ఒకసారి ఫ్రాన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. బేసికలీ ఏంటంటే యూరోప్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీస్ లో ఫ్రాన్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద టాప్ టైర్. సో ఫ్రాన్స్ వచ్చేప్పటికి మనకి ఏంటంటే లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ అనేది అందరికీ తెలిసిందే. ప్యారిస్, ఐఫిల్ టవర్ వచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇది కాకుండా ఫ్రాన్స్ ఈజ్ ఈక్వల్లీ డెవలప్డ్ ఇన్ ఆల్ ద రీజన్స్. అంటే ఫ్రాన్స్ అని, నీస్ అని, తర్వాత డిఫరెంట్ ఏరియాస్లో ప్రతి దగ్గర వాళ్ళ ఫైనాన్షియల్ హబ్ అనేది, జనరల్గా ఇండియా అంటే బాంబే అనగానే అదొక మార్కెట్ ఆర్ ఫైనాన్షియల్ హబ్ అని, అలా కొన్ని ప్లేసెస్ మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది. బట్ ఫ్రాన్స్లో ఏంటంటే దిస్ ఈస్ డెవలప్డ్ ఈక్వల్లీ. సో అందువల్ల ఏమవుతుందంటే ద జాబ్స్ ఆర్ యాక్చువల్లీ ఈక్వల్లీ స్ప్రెడ్ ఇన్ దట్ కంట్రీ. సో ఒట్టి ప్యారిసే కాకుండా ప్రతి ప్లేస్ కూడా, టాలోస్ కానీ ప్రతి ప్లేస్ కూడా ఈక్వల్గా యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రేట్ కంపెనీస్. అండ్ ఇప్పుడైతే మీకు ఎన్ని ప్లేసెస్ డెవలప్ అయి ఉన్నాయో అన్ని ప్లేసెస్లో మీరు ఉద్యోగం చేసుకునేవాడానికి అంత మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ జాబ్ ఛాన్సెస్ ఉంటాయి, అంటే వెళ్ళిన కోర్స్ అయిన తర్వాత. కాబట్టి ఫ్రాన్స్ అనేది ఆబ్వియస్లీ ఒక, మనం ఇండియన్స్ ఎవరు వెళ్ళినా కూడా అల్టిమేట్గా ఏంటంటే ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవడం ఒకటి, ఆ తర్వాత అదే దేశంలో ఉండి ఉద్యోగం చేసుకోవడానికి అండ్ వీలుంటే ఆ దేశంలో పిఆర్ తెచ్చేసుకొని అక్కడే సెటిల్ అవ్వడం అనేది చాలా మందికి ఒక కలగా ఉంటుంది. సో ఆ వీలుంటే అనేది 100% ఇక్కడ వీలవుతుంది. ఎస్. ఇక్కడ ఫ్రాన్స్లో ఏమవుతుందంటే బేసిక్గా మనకి ఈ దేశంలో చదువు అనేది కొన్ని మాస్టర్స్ డిగ్రీస్ ఆర్ ఓన్లీ 1 year, కొన్ని 2 years ఉంటాయి. అండ్ ద ఫీజు వచ్చేసి మనకి 7 lakhs నుంచి 15 lakhsలో మొత్తం చదువు అయిపోతుంది ఫ్రాన్స్లో. ఇండియన్ కరెన్సీ 7 లక్షల నుంచి 15 లక్షలు టోటల్ 2 years కోర్స్ మనం హ్యాపీగా అవకొట్టేయచ్చు. ఓకే. సో ఫైనాన్షియల్గా మనకి అమెరికా, ఆస్ట్రేలియా లాగా ఒక 25-30 lakhs or 40 lakh rupees బడ్జెట్ అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్ ఇది. ఇప్పుడు ఎలానో లోన్ ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసి తమ పిల్లల్ని పంపించవచ్చు, ఫ్రాన్స్కి వెళ్ళచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లోన్స్ ఈజీగా బ్యాంక్స్ ఇస్తున్నాయి. బికాస్ బ్యాంక్స్కి ఏంటంటే యూరోప్ వెళ్ళిన వాళ్ళు తిరిగి కట్టడం ఎక్కువగా ఉంది. ఆ రీపేమెంట్ కెపాసిటీ ఆ ఫ్రాన్స్ కంట్రీలో ఎక్కువ ఉంది కాబట్టి బ్యాంక్స్కి ఎక్కడ ఆక్షేపణ ఉండదు. సో లోన్స్ అనేది ఈజీగా వస్తుంది, అన్సెక్యూర్డ్ లోన్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ కంట్రీకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి చదివేటప్పుడు చక్కగా 20 hours per week పార్ట్ టైం జాబ్ ఇది అలవాడు. ఆ జాబ్ చేసుకుంటూ గంటకి దాదాపు 12 euros per hour బేసిక్ వేజ్ ఇచ్చినా కూడా నెలకు ఒక 1200 euros సంపాదించుకుంటారు. 1200 euros అంటే ఇండియన్ కరెన్సీలో 12,20,000 రూపాయలు. దాంట్లో వీళ్ళు 50-60 వేలు ఖర్చు పెట్టినా కూడా ఇంకో 50-60 ఈజీగా సేవ్ చేసుకుని ఇండియాకి పంపించుకోవచ్చు. సో ఇది ఒక విధంగా అయితే. తర్వాత పోస్ట్ స్టడీ వర్క్, అల్టిమేట్గా ఏంటంటే చదివిన తర్వాత మనకు ఆ దేశంలో ఉండడానికి అవకాశాలు ఎలా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫ్రాన్స్లో ఏంటంటే 2 years ఆఫ్ స్టే బ్యాక్ ఆప్షన్ ఫాలోడ్ బై 3 years ఆఫ్ అల్యుమినై వీసా. అంటే మొత్తం 5 ఏళ్ళు కోర్స్ అయిపోయాక ఆ దేశంలో ఉండొచ్చు అఫీషియల్గా. 5 ఏళ్లలో ఎలాంటి వాళ్ళకైనా జాబ్ వచ్చేస్తుందండి. సో అంతే, దట్స్ మినిమం గ్యారంటీ. అంత లాంగ్ టర్మ్ వర్క్ ఆప్షన్ ఉన్న కంట్రీస్ చాలా రేర్గా ఉంటాయి. దాంట్లో ఫ్రాన్స్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. తర్వాత మెయిన్గా ఫ్రాన్స్ ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి చెప్పుకున్నట్లయితే అన్ని కంట్రీస్లో ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది ఒక నామమాత్రంగా ఉంటుంది. అంటే చాలాసార్లు కంపెనీలో చేయొచ్చు, లేకపోతే యూనివర్సిటీలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మనం మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. కానీ ఫ్రాన్స్లో మాత్రం ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఇంటర్న్షిప్ అనేది 100% విధిగా ప్రమోట్ చేస్తారు. అండ్ దీస్ యూనివర్సిటీస్ ఆర్ టైడ్ అప్ విత్ ద లోకల్ కంపెనీస్ ఫర్ ద స్టూడెంట్స్ టు డూ ఇంటర్న్షిప్. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఫ్రాన్స్లో చదివేటప్పుడు ఆ చదివిన భాగంగానే ఒక 6 months ఇంటర్న్షిప్ చేయాల్సిన ఒక కంపల్సరీ రూల్ ఉంటుంది. దానికి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి పైగా. With getting paid, they work in some companies and it is compulsory they have to do it. అంతేగాని ఇప్పుడు నాకు ఇంటర్న్షిప్ దొరకలేదు నేను చేయదంటూ కుదరదు. ఖచ్చితంగా నువ్వు ఇంటర్న్షిప్ చేయాల్సిందే. దానికి అవసరమైతే యూనివర్సిటీ మీకు 10-20 కంపెనీలకు పంపించి ఇంటర్వ్యూస్కి ఎలా క్రాక్ చేయాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మీ ఎంప్లాయబిలిటీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ సపోర్ట్ కూడా యూనివర్సిటీస్ నుంచి చాలా బాగా దొరుకుతుంది. కాబట్టి ఫ్రాన్స్కి వెళ్ళిన వాళ్ళు చాలా మటుకు స్టూడెంట్స్ మనము ఈరోజు సక్సెస్ఫుల్గా చూడగలుగుతున్నాం.
ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఫ్రాన్స్ లాంటి కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది? అది ఇప్పుడు నేను చెప్పినట్లండి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ బేస్డ్ ఎడ్యుకేషన్. సో ప్రతి ప్రోగ్రామ్ అంటే వెదర్ ఇట్ కుడ్ బి ఐటీ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ ఆర్ లైఫ్ సైన్సెస్, వాట్ ఆర్ ద ఫీల్డ్ వీఆర్ గోయింగ్ ఫర్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఓరియంటేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాట్ ఎవర్ యూ స్టడీ దానికి సంబంధించిన వర్క్షాప్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. దాంతో వాళ్ళు చదివింది అదే దాంట్లో ల్యాబ్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ఇంటర్న్షిప్ చేయడం ద్వారా దాన్ని ఇంకా సిమెంటింగ్ చేస్తాం. అంటే అల్టిమేట్గా వీళ్ళకి బేసిక్గా ఇక్కడేమో ఒక ఎంట్రీ లెవెల్లో వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ చేయడం వల్ల వీళ్ళకి బై ద టైమ్ దే యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ దే హ్యావ్ 6 months of 1 year of experience విత్ ఇన్ ద ఇండస్ట్రీ. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఆ స్టే బ్యాక్ ఆప్షన్లో ఏదెక్కడ ఇప్పుడు నేను చెప్పినట్లు ఇన్ని ప్లేసెస్లో జాబ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఒక చోట మనకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్వేజ్ అనేది కొంత బ్యారియర్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ ఫ్రెంచ్. సో అక్కడ భాష ఫ్రెంచ్ మనకు తెలుగు వాళ్ళకి రాదు, ఇప్పుడు రాదు. బట్ వెళ్ళాక మనకి ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ ఫస్ట్ 6 months లాంగ్వేజ్ నేర్పుతారు. సో ఆ 6 months లాంగ్వేజ్ నేర్చుకుంటూ ప్రాక్టికల్గా వాళ్ళకి అక్కడ బయట ఇంకోటి పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి యూఆర్ ఎక్స్పోజ్ టు దట్ లాంగ్వేజ్ అండ్ యూ విల్ బి ఫోర్స్డ్ టు పికప్. సో అలా మనం మాట్లాడుతూ ఫస్ట్ స్టార్టింగ్ లో తప్పులు మాట్లాడతాము, ఇట్ ఈస్ ఓకే, వాళ్ళు కూడా ఇష్టపడతారు అండ్ దే ఎంజాయ్ ఇట్. అంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు దే రియలీ లవ్ దట్. అంటే ఇప్పుడు మనకు కూడా ఒక ఫారినర్ వచ్చి తెలుగు మాట్లాడితే ఎలా ఫీల్ అవుతాం, వాళ్ళు అలాగే తప్పులు మాట్లాడినా సరే, సో అలాగే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. ఏది లైక్ అరే ఫారినర్ హీఈస్ ట్రైంగ్ టు పికప్ ఫ్రెంచ్ అనేసి. సో అది మనకి ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 yearsలో చక్కగా లాంగ్వేజ్ అనేది ఈజీగా వాళ్ళు పికప్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రాబబ్లీ మనం ఎంత ఫాస్ట్గా అవుతుంది అంటే ఐ వుడ్ సే ఒక 6 months to 1 year లోపు చాలా మంది స్టూడెంట్స్, ఐ వుడ్ సే మోర్ దెన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ద జాబ్స్. మోర్ దెన్ 90%, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ నెంబర్. సౌండ్స్ గ్రేట్. సో అది కాకుండా మేజర్గా ఏంటంటే ఇంత లాంగ్ స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ప్రపంచంలో ఇంకే కంట్రీలో లేదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే మన పిల్లలకి టోఫెల్స్ అని ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఏమైనా ఉందా? అది గుడ్ న్యూస్ చెప్పనా? లేదు, నాకు అర్థమైంది, లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి IELTS, టోఫెల్, GRE ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఏది అవసరం లేదు. మన ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇక్కడ ఇండియాలో ఇంగ్లీష్లో చదువుకుంటాం కాబట్టి దాని MOI బేసిస్ ద్వారా మనం సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత ఈ వీసా ప్రాసెస్ కూడా ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. వీసా ఆఫీసర్తో ఇంటర్వ్యూ ఏమి ఉండదు. అయితే క్యాంపస్ ఫ్రాన్స్ అని మన హైదరాబాద్లోనే ఒక ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో బేసికలీ దే విల్ ఆస్క్ వై దిస్ యూనివర్సిటీ, వై దిస్ కోర్స్. సో దానికి సంబంధించి ఏంటంటే వీళ్ళు అడిగే ప్రతి దానికి మనం ఆల్రెడీ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము అండ్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో వాళ్ళతో వీళ్ళకి ఎప్పుడు సెషన్స్ పెట్టిస్తాం మేము. బికాస్ వీ ఆల్సో వర్క్ ఇన్ క్లోజ్ కొలాబరేషన్ విత్ క్యాంపస్ ఫ్రాన్స్. సో ఈ క్యాంపస్ ఫ్రాన్స్ ద్వారా మనం ఏంటంటే లైక్ మంత్లీ ఒకసారి అట్లా మా స్టూడెంట్స్కి ఒక సెమినార్ లాగా పెట్టిస్తాం. దాంట్లో ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళే వీళ్ళతో మాట్లాడి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, వాళ్ళు ఫ్రాన్స్ని మీరు స్టడీ డెస్టినేషన్కి ఎందుకు తీసుకోవాలి. బికాస్ క్యాంపస్ ఫ్రాన్స్ అనే దాని బాధ్యత వీసాలు రిజెక్ట్ చేయడం కాదు. టు ప్రమోట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఫ్రాన్స్ దే హ్యావ్ సెటప్ దిస్ ఆర్గనైజేషన్. సో ఇట్ ఇస్ నాట్ ఎ కాన్సులేట్. సో ఎవరైతే వీసా ఇంటర్వ్యూ చేసుకుంటారో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బాధ్యత టు ప్రమోట్ ఇట్. సో ఇది జనరల్ గా ఉల్టా ఉంటుంది, రివర్స్ లో ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళే ప్రమోట్ చేసే వాళ్ళు కూడా, కాబట్టి ఆటోమేటిక్ గా మనం వాళ్ళతో ముందుగా వెళ్ళొచ్చు, వెళ్ళి ఒక 1 week వాళ్ళ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి సరదాగా వాళ్ళతో మాట్లాడొచ్చు. సో బిఫోర్ ఇంటర్వ్యూ చేసేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్టూడెంట్ కి ఇంటర్వ్యూలో ఆల్రెడీ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో వాళ్ళు ఆల్రెడీ బోర్డు సార్లు క్లాసులు చూసారు ఆల్రెడీ, అండ్ దే ఆల్సో కమ్ టు అవర్ ఆఫీసెస్ ఆల్సో. మా ఆఫీస్ లో కూడా మేము ట్రైనింగ్ సెషన్ పెడితే కూడా క్యాంపస్ ఫ్రాన్స్ నుంచి వచ్చి స్టూడెంట్స్ కి ఒక మాక్ లాగా తీసుకొని వాళ్ళే ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళే వీళ్ళకి ఎలా ఉండాలి ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ గోయింగ్ అబ్రాడ్ అండ్ వాట్ యూ షుడ్ బి యాక్చువల్లీ లుకింగ్ అట్. బికాస్ ఫ్రాన్స్ లో ఏంటంటే దే హ్యావ్ నెగటివ్ పాపులేషన్ అండి. దాంతో ఏంటంటే దే వాంట్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ హూ హ్యావ్ అ రైట్ మైండ్ సెట్ అండ్ దెన్ రైట్ టెక్నికల్ స్కిల్స్ అండ్ నెట్వర్కింగ్ కేపబిలిటీ. సో వీటిని వాళ్ళు ఎన్హాన్స్ చేయడం కోసం వాళ్ళ బాధ్యత. సో మనకు కూడా కావాల్సింది అదే కదా. ఎందుకంటే అల్టిమేట్ గా మీరు ఇవి 3 సరిగ్గా చేసుకుంటే అక్కడ వెళ్ళాక ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. అమెరికా పొమ్మంటుంది, ఫ్రాన్స్ రమ్మంటుంది అన్నట్టు ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మన పిల్లలకి ఈ ఆప్షన్ ఉంది, బెటర్ చాయిస్ ఉంది అని చాలా మందికి తెలియదు. సో మనం ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తూ పేరెంట్స్ కి ఒక స్ట్రెంగ్త్ అని ఇస్తున్నాం.
ఎవరికైతే ఇన్ఫర్మేషన్ లేదో వాళ్ళకి చెప్పడం కోసమే ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. డీలా పడిపోయి అమెరికాలో రానియట్లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంచుతారో పంపుతారో తెలీదు, దినదినగాండం అక్కడ. ఇక్కడ పేరెంట్స్కి ఎంత టెన్షన్ ఉంటుంది, ఇన్ని టెన్షన్స్ మధ్య ఎట్లా చదువుకుంటారు పిల్లలు? ఆబ్వియస్లీ ఈ భయాలు ఏవి అవసరం లేకుండా మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి నేను ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే, మీరు ఫ్రాన్స్ కనుక మీ పిల్లల్ని పంపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చదువుకుని మంచి భవిష్యత్తు అయితే పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రాన్స్లో ఒక 5 ఏళ్ళు వర్క్ చేస్తే పిఆర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే పిఆర్ వచ్చేస్తుందో దెన్ ఆల్మోస్ట్ యూఆర్ ఈక్వల్ టు ఫ్రెంచ్ సిటిజన్. ఇంకా అన్ని రైట్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ కిడ్స్ వాళ్ళ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, హాయిగా సెటిల్ అయిపోవచ్చు, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఈ తర్వాత వాళ్ళ జాబ్ ఎట్లా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఇవన్నీ అడగడానికి కూడా మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. కాకపోతే ఒక్క డౌట్ ఉండింది. చెప్పండి. ఇన్ జనరల్ గా ఇంత వెల్కమింగ్ చెప్తున్నారు అని అంటే అక్కడ నేర్పించే కోర్సులకి డిమాండ్ ఏంటి? ఏదో చిన్న చిన్న కోర్సులు నేర్పించేస్తారా? ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఫ్రాన్స్ నుంచి ఇండియా రావాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ మన పిల్లలు సర్వైవ్ కాగలుగుతారా, జాబ్ చేయగలుగుతారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఏదైతే చెప్పానో, యూ ఆర్ నాట్ గోయింగ్ టు స్టడీ అన్ యావరేజ్ కోర్స్, యూ ఆర్ గోయింగ్ టు స్టడీ ద టాప్ టైర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ అట్మాస్ఫియర్. అండ్ ప్రొఫెసర్స్ ఇక్కడంతా చాలా నాలెడ్జబుల్ ఉంటారు. కాబట్టి ద కైండ్ ఆఫ్ క్వాలిటీ వాట్ యూ గెట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ బ్యాక్ ఇన్ ఇండియా. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడే ఆటోమేటిక్గా ఈ 2 ఏళ్లలో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరుగుతుంది. అంటే ఒక ఇండివిజువల్ హైదరాబాద్లో ఉన్నవాడు వేరు, ఓ 2 ఏళ్ళు ఫ్రాన్స్లో ఉన్నవాడు వేరు. ఆ 2 ఏళ్ళు ఫ్రాన్స్లో వచ్చి మన వాడికి ఏంటంటే, హీ నోస్ హౌ టు హ్యాండిల్ పీపుల్, హౌ టు హ్యాండిల్ విత్ సీనియర్స్, హౌ టు హ్యాండిల్ విత్ జూనియర్స్. అంటే ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. యూరోపియన్ కల్చర్ ఆఫ్ యూరోపియన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. దాంతో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చక్కగా మాట్లాడి నేను ఇది అని చెప్పగలుగుతారు. అంటే ఈరోజు ఇండియాలో ఎంటెక్ చేసిన వాళ్ళకంటే అక్కడ ఎంఎస్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంబీఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా ఇండియాలో ఎంబీఏ చేయొచ్చు, అబ్రాడ్లో చేయొచ్చు. సబ్జెక్ట్ ఐ వుడ్ సే మోర్ ఆర్ లెస్ ఎక్కడికి వెళ్ళినా సబ్జెక్ట్ అదే ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ద వే హౌ యూ లుక్ ఎట్ ఇట్ అండ్ ప్రపంచం కూడా చిన్నగా కనిపిస్తుంది. అండ్ మన పిల్లలు అన్ఫార్చునేట్లీ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కూడా కంఠస్థం చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు, అన్ఫార్చునేట్లీ. బట్ ఫారెన్ ఈ కంట్రీస్లో మనం చూస్తే వాళ్ళకి ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అక్కడి నుంచి వచ్చిన పిల్లలు మన పిల్లల కన్నా చాలా షార్ప్గా కనిపిస్తున్నారు. కాస్త బాధాకరమే మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నామా అని, బట్ నిజం చెప్పక తప్పట్లేదు. అంటే దట్ ఈస్ అ హోల్ పాయింట్ కదండి. ఇప్పుడు ఎందుకంటే స్టడీ అబ్రాడ్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఇప్పుడు మనకి యావరేజ్గా ప్రతి ఇంట్లో ఈ రోజున అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును. ఒకప్పుడు యాక్చువల్గా ఒక ఊర్లో ఎలా ఉండేదంటే, హైదరాబాద్లో ప్రతి ఇంటికి ఒకడు హైదరాబాద్లో ఉండేవాడు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ప్రతి ఇంట్లో కూడా అబ్రాడ్లో ఉంటుంది. సో లిటిల్గా ఎలా అయిందంటే ద వరల్డ్ హ్యాస్ బికమ్ స్మాల్. దీనివల్ల ఏంటంటే మనకి ఇండియన్ రిసోర్సెస్ పెరుగుతున్నాయి అండ్ డాలర్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. అంటే మనం అంతా అనుకునేది ఏంటంటే, అరే ఈ దేశాల్లో ఇది డబ్బులు కట్టేస్తామని. కానీ జరిగేది అంటే రివర్స్ మైగ్రేషన్ కూడా జరుగుతుంది. అంటే రివర్స్ ఇండియాలోకి డబుల్ పంపింగ్ అవ్వడం కానీ, ఈ అంతా కూడా ఇండియాలో డాలర్ రిజర్వ్స్ పెరగడం కూడా కారణం మన వాళ్ళే. అక్కడికి వెళ్ళి సంపాదించిన తర్వాత మన వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వడం కంటే కూడా ఇండియాలో అసెట్స్ కొనుక్కోవడము, ఈ అవకాశాలు కూడా ఎక్కువ ఉండడం వల్ల చాలా మటుకు ఇండియన్కి కూడా ఎకానమీ కూడా పెరగడానికి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ప్రాపర్ నాలెడ్జ్ తోటి దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా విత్ గ్రేట్ థాట్ ప్రాసెస్. అంటే వాళ్ళ ఆ దేశాల్లో ఉన్న టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇండియాలో లేవు. సో సమ్ ఆఫ్ ద మై బ్రైట్ స్టూడెంట్స్ దే కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ బయోకెమ్ ఇండియా అని ఇంకా చాలా కంపెనీస్కి ఇండియా ఆపరేషన్స్ హెడ్గా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో వేర్ దే స్టడీడ్ ఇన్ ఫ్రాన్స్ అండ్ ఇటలీ అండ్ జర్మనీ. ఈ దేశాల్లో చదివి మళ్ళీ ఇండియాకి వచ్చాక వాళ్ళకి ఇండియాలో కంట్రీ మేనేజర్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి? అదే. ఓకే. సో డిఫరెంట్ కంట్రీస్లో మీ పిల్లలు చదవాలని అనుకుంటుంది, స్పెయిన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఎనీ అదర్ కంట్రీలో మీ పిల్లలు చదువుకోవాలి అని అనుకున్నట్లయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సాయినాథ్ గారు. బట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. విదేశ్ కన్సల్ట్కి సంబంధించిన సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చాలా చక్కగా కూల్గా క్లారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ.